ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ బ్రహ్మాండంగా వెళ్తుంది. ఎందుకంటే చాలా పాజిటివ్ డెవలప్ చేసుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఐ లర్న్ సో మెనీ థింగ్స్. నా మైండ్ కూడా ఒక్కొక్క లాంటి పాజిటివ్ ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్. ఐ ఎక్స్పీరియన్స్డ్ అ లాట్ సార్ మీ త్రూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్. థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే సంతోషంగా ఉండండి, డబ్బులు వస్తాయి. అండ్ ఇంకొకటి అంటే మరి సంతోషంగా ఉండాలంటే ఎలా బతకాలి? సింపుల్, రెండు పాయింట్ చెప్తాను. లివ్ ఇన్ ప్రెజెంట్, లివ్ లైక్ ఏ బేబీ. చాలామంది పిల్లలు ఎందుకు అంత హ్యాపీగా ఉంటారంటే వాళ్ళు పాస్ట్ గురించి ఆలోచించరు, రేపు ఏమవుద్దని ఆలోచించరు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అబ్బాయి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, నిన్నటి గురించి ఆలోచించడు, రేపేంటే ఈరోజు ఆ బొమ్మలతో ఆడుకుంటాడు అంతే. అందుకే ఆ అబ్బాయి అంత హ్యాపీగా ఉంటుంది. కానీ సో ఇంకొకటి ఏంటంటే చాలామంది పాస్ట్లో ఉంటారు. నేను ఒక పుస్తకం చదివానండి, డూ ఇట్ టుడే అని ఒక పుస్తకం చదివాను. సో చాలా పాపులర్ బుక్ అన్నమాట ప్రజెంట్ ఇప్పుడు వరల్డ్లో. ఆ పుస్తకంలో ఏముందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే పాస్ట్లో ఉంటారు లేదా ఫ్యూచర్లో ఉంటున్నారట, ఎవరు ప్రజెంట్లో ఉండట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నం తింటున్నాం, దాన్ని ఎంజాయ్ చేయట్లే. ఒక వస్తువు ఉంది మన ముందు, మనం ఎంజాయ్ చేయట్లేదు. బట్టలు వేసుకున్నాం, ఎంజాయ్ చేయట్లేదు. ఏది కూడా ప్రజెంట్ దాన్ని ఎంజాయ్ చేయట్లేదు అనమాట. ఒక బెడ్ మీద, మంచి బెడ్ మీద పడుకున్నాం, ఎంజాయ్ చేయట్లేదు. అంటే ఒక 5 స్టార్ హోటల్లో ఒక అతను పడుకొని కూడా గతంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారట. ఇది 5 స్టార్ హోటల్లో మంచి బెడ్ మీద పడుకుని కూడా అంతే, బెడ్ భలే ఉంది, హ్యాపీగా ఉంది, సూపర్ అని కూడా నిద్రపోవాలని కూడా ఎంజాయ్ చేయట్లేదు. ఇప్పుడు నేను చెప్పేది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది లివ్ ఇన్ ప్రెజెంట్, లివ్ ఇన్ ప్రెజెంట్ మూమెంట్. అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వదిలేయాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ మీన్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వదిలేయాలన్నమాట. మీరు హ్యాపీగా బతకాలంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, పాస్ట్లో బతకద్దు, ఫ్యూచర్లో బతకద్దు, ప్రెజెంట్లో బతకాలి. అందుకే ఒక అతను అంటారన్నమాట, పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్, ప్రెజెంట్ ఈజ్ ఎ వైట్ పేపర్. సో అయితే ఇక్కడ ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్ అన్నాం కదా, ఎవ్రీబడీస్ క్వశ్చన్ పేపర్ ఈజ్ నాట్ సేమ్. ఒక్కొక్కరిది ఒక క్వశ్చన్ పేపర్ వేరేగా ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే దాన్ని కాపీ చేస్తుంటారు వేరే వాళ్ళ ఆన్సర్ని. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎలా మీరు హ్యాపీగా ఉండాలి, ప్రెజెంట్లో ఉండాలి, పాస్ట్లో ఉండాలి, ఫ్యూచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి. సో జనరల్గా మనకు తెలుసు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ ఉన్నారో చూద్దాం. ఇక్కడ ఈ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, చాలా మంది నెత్తి మీద పాస్ట్ నేసుకుని బతుకుతారన్నమాట. పాస్ట్ అనేది గతం అనేది చచ్చిపోయిన శవం లాంటిది, దాన్ని మొయ్యొద్దు. శవాన్ని ఏం చేస్తాం, జనరల్గా చచ్చిపోతే మనం ఏం చేస్తాం, పూజ చేస్తాం, అంతా కూడా అన్ని కార్యక్రమాలు చేసేస్తాం. సో ఇక్కడ కూడా గతాన్ని మళ్ళీ తవ్వి తీయకండి అని చెప్పేసి. గతం మీరు ఏం చేయాలంటే, గతం గురించి ఏదైనా ఒక ఇన్సిడెంట్ వచ్చి బాధపడుతున్నప్పుడు నేను దాని నుంచి ఏం నేర్చుకున్నాను, లేదా అక్కడ ఏం మిస్టేక్ చేశానో, ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా జాగ్రత్తగా ఉండాలి. పాస్ట్ ఏం చెప్తుందంటే బాధపడమని చెప్పట్లే, జాగ్రత్త పడు అని చెప్తుందండి. ఏం చెప్తుందండి, బాధపడని చెప్పట్లేదు, జాగ్రత్త పడని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు పాస్ట్ గురించి మాట్లాడితే ఎవరైతే పాస్ట్లో బతుకుతారో, నేను మీకు ఇప్పుడు ఈ వీడియో మొత్తం చెప్తాను, హానెస్ట్గా మీరు చెప్పండి, ఎక్కువ టైం రోజులో ఏ దాంట్లో ఉంటున్నారు? పాస్ట్లో బతికి, సార్ నేను పాస్ట్లో బతుకుతున్నా అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఎక్కువ గిల్టీగా ఫీల్ అవుతారు. రెచ్చ నేను అలా జరగకుండా ఉండాల్సింది. జనరల్ మనం చదువుకునే రోజుల్లో ఇమ్మెచ్యూర్గా ఎవరితోనే మాట్లాడడం కానీ బిహేవ్ కానీ చేసినప్పుడు ఆ పర్సన్ మళ్ళీ ఇప్పుడు కనిపిస్తే మనం ఎలా ఫీల్ అవుతాం, ఆ రోజు అలా మాట్లాడుకుని ఉండాల్సిందే అని, అంటే ఫేస్ చూపించుకోలేం, గిల్టీగా ఫీల్ అవుతారు, షేమ్గా ఫీల్ అవుతారు, రిగ్రెట్గా ఫీల్ అవుతుంటారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే లెట్ గో. లెట్ గో అంటే వదిలేయడం అండి. ఇది చాలా మంది చేయరు. ఎవరైతే, నేను ఒకటే చెప్తాను, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకన్నా అందంగా ఉన్న వాళ్ళు కానీ లేదా అన్ని ఉన్న వాళ్ళని ఎవరైనా చూడగానే మనకి ఎలా ఉంటుంది అంటే ఐఎమ్ నాట్ ఓకే, దే ఆర్ ఓకే. ఐఎమ్ నాట్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే. సో ఇప్పుడు మనకన్నా, ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నామండి, మనకన్నా ఎవరన్నా మన పక్కన ఇలా కూర్చున్నారు, చాలా అందంగా, మంచి హ్యాండ్సమ్గా, వైట్గా, అసలు మంచి ఫిట్నెస్తో కనిపిస్తే కంపారిజన్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఈజ్ ఓకే, ఈజ్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే అని ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత యు ఆర్ ఓకే, ఐఎమ్ ఓకే అనేలా తయారు చేస్తాను అనమాట. అవతల వాళ్ళు మీకని ఎంత ధనవంతులైనా, బలవంతులైనా, ఎలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళ పక్కన మీరు కూర్చున్నప్పుడు ఈజ్ ఓకే, ఐఎమ్ ఆల్సో ఓకే అనే కాన్ఫిడెన్స్ నేను తీసుకొస్తాను. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటారు, జీవితంలో దేన్నైనా కోల్పోగానే కాన్ఫిడెన్స్ని కోల్పోకు. కాన్ఫిడెన్స్ కోల్పోతే ఉండదంతా పోద్ది, కాన్ఫిడెన్స్ వచ్చేస్తే పోయిందంతా వచ్చేస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో గతంలో ఎవరు బతకొద్దు. ఇంకోటి ఏంటంటే పాస్ట్లో ఎవరైతే ఎక్కువగా బతుకుతుంటారో ఫీలింగ్ సాడ్ ఆర్ డిప్రెషన్, మీరు డిప్రెషన్లో ఉన్నారు, ఫీలింగ్లో ఉన్నారు అని అనుకుంటే పాస్ట్లో ఉంటున్నారని అర్థం, నాట్ ప్రెజెంట్ అనమాట. సో మీరు ఏం చేయాలి, పాస్ట్లో ఏం జరిగిందో దాన్ని కానీ లా ఆఫ్ అట్రాక్షన్ యాడ్ చేస్తే చాలా అద్భుతంగా మిరాకిల్ జరుగుతాయండి. అంటే పాస్ట్లో జరిగిన దానికి ప్రెజెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ యాడ్ చేస్తే ఫ్యూచర్ సూపర్గా ఉంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫీలింగ్ సాడ్ ఆర్ డిప్రెషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, డిప్రెషన్లో ఉన్నా కూడా ఇంప్రెషన్ స్థాయికి వచ్చి డిప్రెషన్లో ఉన్న ఇంప్రెషన్ చేసే స్థాయికి మీరు ఎదగొచ్చు, గుర్తుపెట్టుకోండి.
సో ఇంకొకటి ఏంటంటే పాస్ట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే అంటే జరిగిపోయిందే తవ్వుతుంటారు. చాలా మంది ఎక్కువ భార్యాభర్తల మధ్య ఎక్కువ ఇదే ఇన్సిడెంట్ జరుగుతుంటుంది. సో నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు ఇప్పుడు ఎలా చేసావు అని చెప్పేసి, అంటే 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 రోజుల క్రితం జరిగిపోయింది కూడా జనరల్గా ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామండి, రోజు మార్నింగ్ లాగానే ఇల్లు ఉడుచుకుంటామా అంటే ఏ రోజు అంటే నిన్నటిది ఈ రోజు తీసేస్తాం ఇంట్లో నుంచి. అలాగే మన మైండ్లో నుంచి కూడా నిన్నట్లో జరిగిన చెత్తను తీసి పడేయాలన్నమాట. రోజు ఇంట్లో ఎలా అయితే చెత్తను తీసి బయట పడేస్తామో మనం కూడా ఆ మొన్నటి జరిగిపోయిన చెత్తని తీసి బయట పడేయాలి. చాలా మంది ఏంటంటే ఆ చెత్త మీద మళ్ళీ కొత్తది వేస్తూ ఉంటారు అనమాట. అది సో ఇప్పుడు మీరు మంచి ఫుడ్ తెచ్చుకున్నారండి, కళాయి ఉంది, లేదా ఒక మంచి గిన్నె ఉంది, లేదా ఒక ప్లేట్ ఉంది. ఈ ప్లేట్ ఫస్ట్ నీట్గా ఉండాలి. ఆ ప్లేట్ నీట్గా ఉంటేనే ఈ ఫుడ్ కూడా వేసుకుని తింటే మనకు బాగుంటుంది. ప్లేటు కడక్కుండా, నిన్నటి ప్లేట్ కడక్కుండా, మొన్నటి ప్లేట్ కడక్కుండా అదే ప్లేట్లో మంచి బిర్యానీ వేసుకుని తిన్నారనుకోండి, తినగలరా? తినలేరు. అంటే ఆ ప్లేటే మన బ్రెయిన్. సో మన బ్రెయిన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, కొత్త ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. నేను చేసిన తప్పు ఏంటంటే ఒకప్పుడు పాస్ని చాలామంది చెరిపేసుకోకుండా కొత్త వాటి కోసం ట్రై చేస్తుంటారు. సో నేను క్లాసెస్లో ఏం చేస్తానంటే హిప్నోటిజం ద్వారా పాస్ట్ని మొత్తం చెరిపేసి పూర్తిగా అంటే హ్యాపీ స్టేట్లోకి తీసుకెళ్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే పాస్ట్లో ఉన్న వాళ్ళు ఎలా చేస్తుంటారంటే వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళతో వాళ్ళే కోపగించుకుంటారు, విసుక్కుంటారు, కొంతమంది వాళ్ళని కొట్టేసుకుంటారు కూడా. నాకు ఒక క్లయింట్ వచ్చారు, టప కొట్టేసుకుంటాను, ఆగండి సార్ అంటుంటే జనరల్గా లేదు సార్ అంటే నేను అంటే ఎంత గట్టిగానంటే సార్ అని చెప్పమంట. అంటే చాలామంది షార్ట్ టెంపర్ వాళ్ళ అబ్బాయిని కొట్టినాడు. జనరల్గా అతను ఒక ఆల్మోస్ట్ 8 years ఒక స్మాల్ కిట్టిని నేను కొట్టిసానండి. చాలా గిల్టీగా అనిపిస్తుంది, నాకు అర్థం కావట్లేదు, నాకు ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏం చేయాలి సార్. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసే గైడెడ్ మెడిటేషన్ చేయిస్తాను. నిజంగా రండి, మీకు ఎలాంటి ఇది ఉన్నా కూడా మనిషి మారిపోతారండి. నేను ఒకటే చెప్తాను, ఒకప్పుడు ఐక్యూ మీద సక్సెస్ వచ్చేది, ఇప్పుడు ఈక్యూ. 21st century మీరు సక్సెస్ అవ్వాలంటే IQ + EQ = సక్సెస్. అది ఈరోజు చాలా మంది మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు, లెవెల్కి వెళ్ళారు. రీసెంట్గా ఒక IPS ఆఫీసర్ చాలా మంది గన్ పెట్టి కాల్చుకుని చచ్చిపోయి, ఇలా చాలా కొంతమంది న్యూస్ పేపర్లు వస్తుంది. ఎందుకనంటే IQ బాగుంది, బట్ ఏదో ఎమోషనల్ స్ట్రెస్ వల్ల కొంతమంది ఏం చేస్తున్నారంటే EQ బ్యాలెన్స్ ఒక ఇదైపోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రెజెంట్. సో ప్రెజెంట్లో ఉన్నాము అని ఎలా తెలుస్తుంది, క్లారిటీ. అసలు ఈరోజు నేను ఎలా బతకాలి, రేపు ఎలా బతకాలి, యాక్సెప్టెన్స్ ఎవరైతే చేస్తారో, ఓకే పాస్ట్ ఈజ్ పాస్ట్ అందుకే అంటారు అనమాట, జరిగింది గతం గతః అని అంటారు అనమాట. అందుకే యాక్సెప్టెన్స్. ఎవరైతే గతం గతః జరిగిపోయింది, మీ అందరూ ఒకటే జరిగిపోయింది నా మంచికే, జరుగుతుంది నా మంచికే, జరగబోయేది నా మంచికే అనుకొని పాడాలన్నమాట, అనుకొని వర్క్ చేయాలన్నమాట. అందుకే మనకు పాఠం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అంటే మీరు ఏ పనైనా చేయండి, దాన్ని నవ్వుతూ సంతోషంగా యాక్సెప్టెన్స్ చేయండి. అడ్జస్టెన్స్ వద్దు, యాక్సెప్టెన్స్ కావాలి లైఫ్లో. ఏదో అడ్జస్ట్ అయ్యి బతుకుతాం అని వద్దండి. యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే బతుకుతామో అప్పుడు ప్రజెంట్లో బతుకుతారనమాట. సో అంటే ప్రజెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ఫ్ లవ్, అంటే వాళ్ళు ఎక్కువ లవ్ చేస్తుంటారు. ఎస్ అంటే మన మీద మనకు కోపం వచ్చింది అనుకోండి, ఏమొస్తుంది, మన మీద మనకి గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఎస్ ఓకే ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఉంటుంది. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అని ఒక 3 times అనుకుని ముందుకెళ్ళిపోతే ఆటోమేటిక్ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు వీడియో వింటున్నారు కదా, మీరు ప్రజెంట్లో బతుకుతున్నారా, పాస్ట్లో బతుకుతున్నారా, ఫ్యూచర్లో బతుకుతున్నారా చెప్పాలి. అండ్ ఫైనల్గా మనం ఫ్యూచర్లోకి వెళ్ళే ముందు ప్రజెంట్లో బతికితే ఏమొస్తుందంటే ఇన్నర్ పీస్. అందుకే చాలామంది మెడిటేషన్లో కూర్చుంటారు కానీ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇక్కడ కూర్చుంటారు కానీ అసలు మెడిటేషన్ అంటే ఏంటి, ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రజెంట్ మీద ఫోకస్ పెట్టడం. కానీ చాలామంది ఏం చేస్తుంటారు, బాగా కూర్చొని ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంటారు అనమాట. అందుకే నేను ఏమంటానంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆలోచనల మీద కంట్రోల్ ఉండాలి. లేకపోతే బాగా పాతబడిపోయిన బావిని తవ్వే అనుకోండి, చెంబులు మట్టలు తప్పలు ఎలాగైతే బయటకు వస్తుంటో, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు పాస్ట్ అంతా గుర్తొస్తుంటుంది అనమాట. సో నేనేం ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్నర్ పీస్ మీద ఫోకస్ పెట్టాలి. నేను రీసెంట్గా మీకు ఒక విషయం చెప్పాను కదా సార్, ఒక బుక్లో చదువుతుంటే జీవితంలో అన్నిటికన్నా ఏది ఇంపార్టెంట్ అని అడిగితే ఏది నాలెడ్జ్ ఇస్తే నెక్స్ట్ పేజీలో చూస్తే మానసిక ప్రశాంతత ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అసలు దాని మీద మీరు ఫోకస్ పెట్టండి, దానికోసం మేనిఫెస్టేషన్ చేస్తే అన్నీ వచ్చేస్తాయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం కోసం అంటే ఎస్ ఐ వాంట్ ఇన్నర్ పీస్ అని మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎస్ ఐ వాంట్ ఇన్నర్ పీస్ అని కామెంట్ బాక్స్ టైప్ చేస్తే యూనివర్స్ని అడగాలి, యూనివర్స్ నాకు మానసిక ప్రశాంతత నువ్వు అని అడగండి. మిమ్మల్ని మానసిక ప్రశాంతంగా ఉంచే అన్ని పనులు యూనివర్స్ చేసేస్తుంది అన్నమాట. అడగడంలో కూడా చాలా స్మార్ట్గా అడగాలి. సో జాయ్ ఆఫ్ బీయింగ్ అంటే బతకడం కూడా ఒక ఆర్ట్. సో దీన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని అంటాం. సో అండ్ ఫైనల్గా మనం వెళ్ళే ముందు
ఫ్యూచర్లోకి వెళ్ళే ముందు ప్రజెంట్లో ఉన్న వాళ్ళు ఎలా గ్రాటిట్యూడ్ ప్రజెంట్లో ఉన్నామని ఎలా తెలుస్తుంటే ఎవరైతే ఎక్కువ గ్రాటిట్యూడ్ మోడ్లో ఉంటారో వాళ్ళు ప్రజెంట్లోకి రావడం మొదలు పెడతారండి, హ్యాపీగా ఉండడం మొదలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే మీ బెడ్రూమ్లోకి వెళ్ళండి, చుట్టూ చూడండి, ఓకే నాకు ఇక్కడ కబోర్డ్స్ ఉన్నందుకు కృతజ్ఞతలు, ఫ్యాన్ ఉన్నందుకు, ఏసీ ఉన్నందుకు కృతజ్ఞతలు. ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి అంటే ప్రజెంట్లో బతకడం నేర్చుకుంటే ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చెప్పడం మొదలు పెడతామో ప్రజెంట్లో మనం బతికేస్తాం. సో ఫైనల్గా మనం ఫ్యూచర్లో ఉంటే ఏమవుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఫ్యూచర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫియర్ ఆఫ్ అన్నోన్, ఫ్యూచర్ అలా ఉంటుంది, ఇప్పుడు బాగానే వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ వస్తుందా, ఒకప్పుడు నా భయం అనమాట. ఒకప్పుడు నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ నెల ఇన్కమ్ వచ్చింది, నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తుందా, ఇంతే డబ్బులు వస్తాయా, ఒకవేళ అది కూడా రావా అనే భయం ఎక్కువ ఉండేది అనమాట. ఎప్పుడైతే నేను ప్రజెంట్లో ఓకే ఈరోజు డబ్బు వచ్చింది, సంతోషంగా ఉన్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే సంతోషంగా ఉంటే మీకు మరిన్ని అవకాశాలు అంటే చాలా ఎక్స్పాండ్ అయిపోతుంటాయి అనమాట. అది చాలామంది భయపడుతుంటుంటారు. మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏ భయం ఉన్నా కూడా అండి, హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, కెరీర్ పరంగా, ఏ పరంగా ఉన్నా కూడా అలా తీసి అలా పెట్టి వచ్చానమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అంత పవర్ఫుల్. నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తుంటారు. సో నేను చెప్తానంటే ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువైపోతుంది ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత. నేను అందుకే చెప్పాను టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్. సో ప్రజెంట్లో బతకడం నేర్చుకోండి. మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎస్ ఐ లివ్ ఇన్ ప్రెజెంట్ అని టైప్ చేయండి. సో ఇంకా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ప్రజెంట్లో ఎలా బతకాలి, ఓవర్ థింకింగ్ ఎలా తగ్గించుకోవాలి, నెగిటివ్ థింకింగ్ నా క్లాసెస్కి వచ్చిన అందరూ చెప్పేది అంటే సార్ నెగిటివ్ థింకింగ్ పోయింది, హ్యాపీగా బతుకుతున్నాం, భయంతో ఉండేది లైఫ్ ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి ఈరోజు నిజంగా చాలా బాగుంది సార్. ఇంట్లో చీటికి మట్టికి ఏదో గొడవలు, ఏదో డిస్టర్బెన్స్, ఏదో దెబ్బ మీద దెబ్బ తగిలిది. ఈరోజు మీ క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎస్ సార్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుందండి, ఒక పెద్ద బండలాగా తగలాల్సిన సమస్య మన దగ్గరికి వచ్చేసరికి జస్ట్ అలా పౌడర్ లాగా అయిపోద్ది అనమాట. అదే సో నేను మళ్ళీ చెప్తున్నా, జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని మీ లైఫ్ని అంటే జెట్ స్పీడ్లో మీరే ముందు తీసుకెళ్ళిపోవచ్చు. అంటే మీ లైఫ్కి మీరే పైలట్ అండి. ఎస్ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్ జాగ్రత్తగా ఉండండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ ఎప్పుడు అని. మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే ఈ February 18th బ్యాచ్ జరుగుతుందండి. చాలా మంది ఎక్కడని అడుగుతున్నారు, కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో జరుగుతుందండి. సో జూమ్ మీ అందరికీ తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా జూమ్లో ఉన్నారు. సో జూమ్లో ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7 అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయే February 18th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఈ ఒక్క బ్యాచ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ సెటిల్ అయిపోవడం గ్యారంటీ. మీకు లైఫ్లో క్లారిటీ లేదా సార్, దేన్ని నమ్మాలి, నా లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తానండి. జస్ట్ ఓన్లీ February 18th డేట్ రాసుకోండి. 1+8 9 యూనివర్సల్ నెంబర్. ఆ రోజు మీరు కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో దానికి నేను గ్యారంటీ. February 18th జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా మిలీనియర్ వైబ్స్. మళ్ళీ చెప్తున్నానండి, మిలీనియర్ వైబ్స్. నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను. అంటే మన వైబ్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. ఏ వైబ్స్ మీరు మైండ్లో క్రియేట్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యు ఆర్ క్యూరియస్గా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ మేక్స్ మిలినియర్స్. ఎస్ రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. 18th బ్యాచ్, అది కూడా మిలీనియర్ వైబ్స్ బ్యాచ్. నేమ్కి తగ్గట్టు అదేదో అష్టైశ్వర్యాలుగా వచ్చేటువంటి యూనివర్సల్ నెంబర్ లాగా ఉంది. అవును. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.